అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సీరియల్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో తప్పనిసరిగా చూడాలి. చూసి ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి ఎవరికి వాళ్ళ అంతరంగ విశ్లేషణ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, లక్షల హృదయాల్లో స్థానం సంపాదించుకోవాలని. ఏదో సంపాదించుకోవాలని కాదు, నా మనసులో ఉన్నవన్నీ ఒక విశ్రాంతి సమయంలో నేను సమాజానికి చెప్పాలి విలువైన మాటలు అనే ఒక ప్యాషన్తో నేను చేస్తున్నాను. ఒకవేళ నిజంగా మీరందరూ నన్ను ఆ స్థాయికి ఉంచితే మట్టుకు డెఫినెట్గా ఇంకా నా సేవా కార్యక్రమాలు అవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పారేమని, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది అన్నమాట. క్రోధం వల్ల, విపరీతమైన ఆవేశం వల్ల బుద్ధి అనేది నశిస్తుంది, స్మృతి నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు ఏమవుతుంది? విచక్షణ అనేది కోల్పోతాం. అంటే ఏది జరిగేది ఏంటి, నా కళ్ళ ముందు జరిగే సంఘటనలేంటి, నా అంతరంగం ఏంటి, ఏం జరుగుతుంది, ఇదంతా ఏ విశ్లేషణ ఉండదు, ఏది ఉండకుండా వెంటనే ఒక నిర్ణయాలు తీసేసుకోవడము, ఆ కోపంతో ఊగిపోతుంటారు కొంతమంది. దానివల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క స్థాయి దిగజారిపోతుంది. డబ్బు ఉండొచ్చు, నేను ఎప్పుడు చెప్తుంటాను, డబ్బు అనేది పరమావధి కాదు. ఇక్కడ ఒక స్వచ్ఛమైన ఒక ట్రాన్స్పరెన్సీ ఉండడం అనేది అది నిజమైన సంపద కదా. ఎందుకనంటే సాక్షాత్తు విశ్వామిత్ర మహర్షి తెలుసు కదా, ఆయన శ్రీరామచంద్రమూర్తికి సకల అస్త్రశస్త్ర విద్యలు బోధించిన మహనీయుడైన, అవునా. ఆయన ఒకప్పుడు భూమండలాన్ని అంతా ఏలిన చక్రవర్తి ఆయన. అలాంటి చక్రవర్తి ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి, అలాంటి మహానుభావుడికే ఎంతో కాలం పట్టింది. అంటే ఏదైనా మనము ఆచరణ సాధన చేస్తూ పోతుండాలి. ఏది చెప్పారు కదా, అది నాకేనా, ఈ మనం ఎందుకు అన్వయించుకోవడం అని కాకుండా మనకి మనం ఇప్పుడు నేనున్నా నీకు రాదా కోపము అని నన్ను అడిగితే ఎందుకు రాదండి? మామూలు మనుషులు ఉండే కదా మహనీయులు అయ్యేది ఎవరైనా కానీ. ఇప్పుడు నేనున్నాను, నేను ఆవేశం వస్తుంది, తర్వాత ఆవేదన వస్తుంది, తర్వాత ఆలోచన వస్తుంది. ఇన్ని రకాలుగా మన అంతరంగ విశ్లేషణ మనం చేసుకుంటూ పోతే, మహానుభావుల చరిత్రలు అవన్నీ వింటుంటే, పురాణ శాస్త్రాలు చదువుకుంటుంటే మనకు మనమే మన వ్యక్తిత్వాన్ని భగవంతుడు ఈ లోపల ఆత్మరూపంలో ఉన్న భగవంతుడే మనల్ని తీర్చిదిద్దుతాడండి. దైవభక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా మాట నమ్మండి. అలా విశ్వామిత్ర మహర్షి ఒకప్పుడు పెద్ద చక్రవర్తి, గొప్ప చక్రవర్తి. ఆయన ఎన్నో రాజ్యాలను జయించిండు. ఆయన జయించి ఒకసారి ఇట్లానే యుద్ధం చేసి మొత్తం కొన్ని వేల మంది సైన్యం తిరుగు ప్రయాణం పట్టిన రాజ్యానికి. మధ్యలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం వచ్చింది. వశిష్ఠ మహర్షి ఎంత గొప్పవాడు తెలుసు కదా. ఆయన కోసల రాజా గురువు అయిన ఎంతో మహానుభావుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఇంత అవలీలగా చెప్పేసేంత జ్ఞాన సంపన్నుడు ఆయన. అలాంటి మహర్షి ఆశ్రమం వచ్చింది. రాగానే విశ్వామిత్ర మహర్షి కూడా ఇంత గొప్ప ఆశ్రమం దాకా వచ్చినాము, ఆయనకి నమస్కరించుకోవాలి, మనం నమస్కరించుకోవాలి. అంటే ఆయన మనసు చూడండి, అంత చక్రవర్తి అయినా ఆ క్షణం వరకు, ఆశ్రమం వరకు వచ్చేంత వరకు ఆయన మనస్సులో ఏమనుంది? ఆయన మీద ఒక గౌరవ భావన ఉంది. అంటే బుద్ధి ఎప్పుడు చలిస్తుంది అనేది మనం ముందు విందాం. అక్కడ దాకా వచ్చాను, వెళ్ళిన తర్వాత వశిష్ఠ మహర్షి కూడా చక్కగా ఆయనకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెప్పించాను, తాగడానికి మంచి తీర్థము, చక్కటి ఆసనము, ఇవన్నీ ఉచితాసనం మీద కూర్చోబెట్టి కుశల ప్రశ్నలన్నీ అడిగి, విశ్వామిత్ర నీ రాజ్యం క్షేమమా, ప్రజలు క్షేమమా, అందరూ బాగున్నారా, ఇవన్నీ తెలుసుకున్నారు ఆయన. అప్పటి సమకాలీన పరిస్థితులు ఏమేమి ఉన్నాయో, సామాజిక పరిస్థితులు అన్నీ తెలుసుకొని అంతా అయిన తర్వాత ఇంకా నేను వెళ్తాను మహర్షి అని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి అభివాదం చేసి ఆయన లేస్తారు. ఆయన లేవగానే ఆయన అంటారు ఏమని అంటే, ఇంత ఒక గొప్ప చక్రవర్తివి నా దగ్గరకు వచ్చారు మీరు, నా ఆశ్రమానికి వచ్చినప్పుడు మీరు నా ఆతిథ్యం స్వీకరించాలి అని అడుగుతారు. అనగా ఆయన ఒక మాట అంటారు. అప్పటికీ కూడా ఆయన వివేకం నశించలేదు. ఏమని, స్వామి మీరు ఒక మహర్షి, మేము కొన్ని వేల మంది సైన్యం ఉన్నాం ఇక్కడ,
ఇన్ని వేల మంది సైన్యానికి మీరు ఆతిథ్యం ఇవ్వడానికి మీకు ఎక్కడ కష్టమవుతుంది కదా. మాట చూడండి ఎంత పద్ధతిగానో. ఆ బుద్ధి నశిస్తే ఎలా ఉంటుందో మళ్ళీ చూడండి. మీ వల్ల కాదు, దయచేసి తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి మరొక్కసారి నమస్కారం చేస్తారు. చేసిన తర్వాత లేదు ప్రతి ఒక్కరికి నేను ఆతిథ్యం ఇస్తాను, మీరు కేవలం మీరు ఒప్పుకోండి చాలు అని చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఎలా ఇబ్బంది పెడతారు, ఇంకా వద్దు అనలేక చూద్దాం ఆయన ఏది తృణమో పరమో అది ఏది ఇస్తే అది తీసుకొని వెళ్ళిపోదాం, ఆయన ఎందుకు కష్టపెట్టడం, ఆయన మనసు సంతోషపరచాలి కదా, పెద్దవారు కదా అని చెప్పేసి అనుకుంటారు. ఆయన అనుకొని సరే అన్నారు. అనగానే వెంటనే వశిష్ఠ మహర్షి ఒక్కసారి శబల అని పిలుస్తారు. శబల అని పిలవగానే ఒక గోమాత వశిష్ఠుని ముందుకు వచ్చి నిలబడింది. వశిష్ఠుని ఆశ్రమంలో ఒక గోమాత ఉంటుంది, కామధేనువు. ఆ తల్లి పేరు శబల. ఆ తల్లి ఆశ్రమంలోనే ఉంటుంది. ఉండగానే శబల ఇంతమంది సైన్యానికి ఇందులో కూడా ఏ వ్యక్తికి ఏది ఇష్టమో అవన్నీ కూడా మొత్తం అన్ని రకాల తినుబండారాలు భోజనానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నువ్వు సిద్ధం చేయని చెప్తారు. చెప్పగానే కామధేను అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, అంటే ఏది కావాలంటే అది ప్రసాదించే తల్లి, ఆ శక్తి ఉంటుంది. సో చెప్పగానే ఆ శబల అనే గోమాత సంకల్పం చేసుకోగానే వెంటనే అన్ని వేల మంది సైన్యానికి భోజన సదుపాయాలు మొరుతాయి. అందరూ చాలా తృప్తిగా భోజనం చేస్తారు. అందరూ చక్కగా కడుపు నిండిపోతుంది, చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. విశ్వామిత్ర మహర్షి ఆశ్చర్యపోతారు. అరే ఒక గోమాత, అక్కడి నుండి స్టార్ట్ అయింది అన్న ఆలోచన ధోరణి. ఏమని అంటే, ఇంత కామధేనువు ఒక మహర్షి ఆశ్రమంలో ఉండడం ఏంటి, నేను చక్రవర్తిని కదా, నాకు ఎన్నో అవసరాలు ఉంటాయి కదా ప్రజాపాలనలో, ఇలాంటి గోమాత నా దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆయన ఆలోచనలో పడతారు. పడ్డ తర్వాత వెంటనే కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ వశిష్ఠుని దగ్గరికి వచ్చేస్తారు. ఆయన వచ్చేసి, ఓ వశిష్ఠ మహర్షి మీకు అభివాదములు, మీరు ఇచ్చిన ఆతిథ్యం చాలా బాగుంది, అసలు నేను ఊహించలేదు మీరు ఇంత మంచి ఆతిథ్యం ఇస్తారని. దీనికి కారణం మీ దగ్గర ఉన్న కామధేనువు. మరి నేను ఒక చక్రవర్తిని కదా, మీరు ఒక మహర్షి, ఈ కామధేనువు నా దగ్గర ఉంటే నా రాజ్యం ఇంకా సుభిక్షంగా ఉంటుంది, నేను ఇంకా ఎన్నో చేయగలుగుతాను, నేను నా రాజ్యంలో ఆకలి దప్పకలు అనేవి లేకుండా చూడగలుగుతాను కదా అని చెప్పేసి అడుగుతాను. అడిగిన తర్వాత వశిష్ఠ మహర్షి, ఇది ఇప్పుడుండో కాదు, ఎప్పుడుండో నా దగ్గరే ఉంటుంది, నా తపశ్శక్తితోనే వచ్చిన ఒక కానుక ఇది, అలాంటిది ఇది నా దగ్గర ఉండడమే ఉత్తమం. రాజా మీరు అనుకుంటే మీకు ఇదంతా పెద్ద విషయం కాదు, కాబట్టి దయచేసి అన్యథా భావించవద్దు అని చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత విశ్వామిత్రుడికి అసలు సహిస్తలేదన్నమాట. అంటే ఒక దాని మీద ఒక కోరిక పెరిగితే, కోరిక కానీ కోపం కానీ ఇది మంచా చెడా ఎంతవరకు ఇది సమంజసమని ఆలోచించే విచక్షణ అనేది కోల్పోతారు. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి మనస్సు కూడా ఆ స్థాయిలోకే వచ్చేసి లేదు ఎలాగైనా సరే ఇది తీసుకొని పోవాలి అని చెప్పేసి అనుకొని ఇంకా వీళ్ళందరూ వశిష్ఠ మహర్షి విశ్రాంతి తీసుకునే సమయంలో బలవంతంగా ఈ గోమాతను ఆయన తీసుకొని వెళ్ళిపోతుంటే కొంత దూరం వచ్చిన తర్వాత ఆ గోమాత చాలా కష్టంగా ఏదో కష్టపడి మొత్తానికి మళ్ళీ తప్పించుకొని ఆ సైన్యాన్ని అందరినీ తప్పించుకొని మళ్ళీ ఆశ్రమానికి చేరుకుంటుంది. ఆశ్రమానికి చేరుకున్న తర్వాత అంటది, మహర్షి మీ తపశ్శక్తి ఫలితం వల్ల వచ్చిన దాన్ని నేను, మీకు అధికారం ఉంది నా పైన, నన్ను ఈ ఆశ్రమం నుండి ఎందుకు పంపిస్తున్నారు, నా వల్ల ఏమైనా దోషం జరిగిందా, అది ఏవైనా సాధువులు కానివ్వండి, సాధు జంతువులు కానివ్వండి, ఏదైనా ఒక జీవి మాట్లాడే పద్ధతి ఎంత బాగుంటుంది చూడండి, ఏమన్నా నన్ను వదిలేయాలనుకున్నారా అని అంటే, లేదు ఆయన చక్రవర్తి, ఆయనకి నేను చెప్పాను కానీ ఆయన వినలేదు, నేను ఏం చేయలేకపోయినా నేను అని అంటే, మీ దగ్గర నన్ను పెట్టుకొని మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, మీరు ఒక్కసారి ఆదేశం ఇవ్వండి. ఎవరైనా సరే ఎంత శక్తి ఉన్నా సరే, వాళ్ళకి ఎంత విద్యలున్నా ఎంత శక్తి ఉన్నా పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళ ఆజ్ఞ తీసుకోవడం అనేది మనకి ఎప్పటినుండో వస్తుంది. మన వీడియోస్లో కూడా చెడు అనేది ఒక వర్షన్ ఉంటుంది, దాని గురించి కాదు మనం మాట్లాడుకునేది, మంచి గురించే మనం మాట్లాడుకోవాలి. చెప్పగానే సరే నీ ఇష్టం అని చెప్తారు. మరి ఇంతమంది లక్షలు వేలు సైన్యం ఉన్నారు, వాళ్ళని దుర్మాడే శక్తి నీకుంటే చేయనగానే సంకల్ప మాత్రం చేతనే దానికంటే రెట్టింపు సైన్యం ఉద్భవిస్తుంది. ఆ కామధేను సంకల్ప శక్తితో ఉద్భవించి మొత్తం ఆ సైన్యాన్ని అంతా దుర్మాడేస్తుంది అన్నమాట. ఆడేసిన తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఎక్కువైపోతుంది ఇది.
తర్వాత మళ్ళీ విశ్వామిత్ర మహర్షి రావడము, క్షమాపణ కోరుకోవడం, మధ్యలో చాలా జరుగుతుంది. క్షమాపణ కోరుకోవడము, అయినా సరే ఆయనకు లోపల ఆగదు, ఇది నా దగ్గరే ఉండాలి అంటే క్రోధాన్ని జయించలేకపోతున్నాడు. ఆ తర్వాత ఇంకా తపస్సు చేయడము, ఆయన స్థాయికి, వశిష్ఠ మహర్షి స్థాయికి చేరడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన బ్రహ్మర్షిగా ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి. అలాంటిది మానవులము మనకు ఈ కలియుగంలో నేను చెప్తుంటాను కదా, ఎంతోమంది మహానుభావులు వస్తున్నారు, ప్రవచనాలు, గరికపాటి గారు, చాగంటి గారు, ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు విడనాడండి, కుటుంబాలు బాగుండండి, అందరూ బాగుండండి, చక్కగా దైవ నామస్మరణ చేయండి, కలియుగంలో అదే మోక్షానికి దారి తీస్తుంది. కుతంత్రాలు, విద్వేషాలు, విభజనలు, కుటుంబ విభజనలు, ఇవన్నీ జోలికి పోకండి. అలా అయితేనే మీ జీవితం పరమాత్మని మనస్సులో ఉండిపోతుంది. లేదనంటే ఇప్పుడు ఉట్టుట్టిగానే కోపం వస్తుందండి కొంతమందికి. ఉట్టుట్టిగా కోపం వస్తే ఏమొస్తుంది? ఆ కోపం తర్వాత కాస్త ఆలోచించుకునే మనసు కూడా భగవంతుడు వారికి ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ తర్వాత ఆలోచించుకుంటే అర్థమైపోతుంది అన్నమాట. ఆలోచించుకోవాలి. తన అంతరంగ విశ్లేషణ అనేది ప్రతి మనిషికి తప్పనిసరిగా అవసరం. నేనైనా ఎవరమైనా ప్రతి ఒక్కరం అట్లా స్థాయి మనం వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అంటే ఈ కోపం నాకు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఈ నమ్మకం నాకు పోయింది, ఎందుకు పోయింది? నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నా? నేను ఇట్లా ఎందుకున్నా? ఈరోజు నేను ఒక మాట అన్నానంటే ఇది నిజంగా నా తప్ప, వారి తప్ప? ఒకవేళ వారి తప్పైనా నేను ఎలా చెప్పాల్సి ఉండేది? నా తప్పైనా నేను ఎట్లా దిద్దుకోవాలి? మనిషి అంతరంగమేనండి మొత్తం. ఇక్కడ అన్ని సిస్టమ్ అంతా సేవ్ అయి ఉంటుంది. మనకు సకల ప్రాణికోటిలో 84 లక్షల జీవరాశుల్లో లేని మనస్సు, ఒక బుద్ధి మనకిచ్చాడు కదా. ఆ బుద్ధితో మనం ఆలోచించాలి కదా. ఇంతమంది మహానుభావులు ఊరికే చెప్తున్నారా? వాళ్ళ కుటుంబాలన్నీ, వాళ్ళ బాధ్యతలన్నీ ఎంతో కొంత తీర్చుకొని సమాజం కోసం అని ఎన్నో గంటలు వెచ్చిస్తున్నారు ప్రతిరోజు. కొంతనన్నా మనం నేర్చుకోవాలి కదా. ఇవన్నీ కాకుండా మనకు లైవ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, పురాణ గాథలు ప్రతి ఒక్కటి. అందులోంచి కల్పితాలనే మాట, పదం అనేది తీసుకోకుండా అందులో ఉన్న నీతిని గ్రహిస్తే ఇప్పటి జనరేషన్ కానీ, మా జనరేషన్ కానీ, ఫ్యూచర్ జనరేషన్స్ కానీ తప్పకుండా బాగుంటాయి. సమాజంలో మీరు ఒక భావి భారత పౌరులు అని ఒక అద్భుతమైన పదం అది మీకు అన్వయించుకోవాలి అంటే, ఈ మట్టి మీద మేము పుట్టినాము, ఈ మట్టికి చాలా విలువ ఉంది, ఈ మట్టి వాసన పీల్చుకోగలగడమే మనం చేసుకున్న అదృష్టం అండి. అదే చెప్తుంటాం కదా, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, సాక్షాత్తు భగవంతుడు నడిచిన భూమి. ఆ భగవంతుడు గీతామృతాన్ని మనకు బోధించాడు. మరి ఆయన మాటలే మనం వినకుంటే ఎట్లా? కోపాన్ని జయించాలి, ఆలోచన అలవాటు చేసుకోవాలి, చుట్టూన్న సమాజంతో చక్కగా పలకరించడం నేర్చుకోవాలి, అందరితో సమన్వయం చేసుకుంటూ బ్రతకాలి. ఇదంతా లేకుంటే, ఇదంతా కాకుంటే నిన్ను నువ్వే, నీకు నీవే గొప్ప, నీదే సరి అయింది అని మనం అనుకుంటూ పోతే మనం చివరికి వస్తాం, మనం ఒంటరిగా మిగిలిపోతాం. మనం వెళ్ళే మన అంతిమ యాత్రలో కూడా ఏదో యాంత్రికంగా వచ్చి చేస్తారు తప్ప మనల్ని ప్రేమించే మనసుల్ని మనం కోల్పోతాం. కాబట్టి తప్పకుండా ఈ వీడియో అందరూ చూడండి. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ పదం తప్పకుండా చిన్నప్పటి నుండి పుస్తకంలో మనం చదువుకుంటూనే ఉంటాం కదా. మన తెలుగుంటి వారికి ఇవన్నీ వరాలు, ఈ పుస్తకాలు, బాలశిక్షలు ఇవన్నీ తర్వాత వచ్చినాయి కదా. ఇవన్నీ ఎల్కేజీ, యూకేజీ అందులో చిన్న పదాలు. అది కాదు, అమ్మ, ఆవు, ఇల్లు, ఈక, ఊడుతా, ఊయల, ఇలాంటి పదాలు వస్తున్నాయా? అవి నేర్పండి మీ పిల్లలకు, అవి నేర్పండి. చక్కటి భాష నేర్పండి, చక్కటి పద్ధతి నేర్పండి. మనం నేర్పిస్తూ ఇప్పుడు నేనున్నాను కదా, మాట్లాడుతూ ఉంటే నాకు కూడా నాలో ఉన్న లోపాలను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరమైనా అంతే, మంచి చెప్పుకుంటూ పోతే ఆటోమేటిక్గా మంచి అనేది మన నరాల్లో జీర్ణించుకొని పోతుంది. మనం మన చుట్టూన్న సమాజానికి స్ఫూర్తి కాగలుగుతాం. నా మాటల్లో ఏదైనా నిజాయితీతో కూడిన, విలువలతో కూడిన మాటలు ఉన్నాయి అని మీకు అనిపిస్తే, ఎవరైనా ఈ వీడియోస్ చూసిన వాళ్ళు మీ లోపాలు మీరు సవరించుకోండి. మీ మంచితనాన్ని అది ఫోకస్ పెట్టాలి. మీ మంచితనం మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా మీ చుట్టూన్న ప్రపంచం నవ్వుకుంటూ ఉండాలి, నవ్వుతూ బ్రతకాలి. అది కదా జన్మకు ఒక అర్థం అనేది ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియో చూడండి. నా దగ్గర నుంచి వచ్చే మాటలు కొన్ని వీడియోస్ లెంతీగా ఉంటాయి, ఎందుకంటే దానికి సంబంధించిన అర్థం చెప్పాలి, వివరించాలి అని నాకు లోపల ఆ తపన ఉంటుందన్నమాట. తప్పకుండా ప్రతి పదం వినండి, ఆదరించండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రిప్షన్స్ మీరు పెంచితే నాకు ఇంకా ఒక
స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నేను ఇంకా వీడియోలు ఇంకా చెయ్యాలి, నా చుట్టూ ఉన్న సమాజానికి 4 మంచి మాటలు చెప్పాలి అనే ఒక ఉత్సాహం నాలో వస్తుంది. కాబట్టి మంచి వీడియోస్ కోసము తప్పకుండా ఈ 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, నచ్చితే లైక్ చేయండి, సరేనా? అంతవరకు మంచి వీడియోస్ కోసం మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను మంచి వీడియోతో. అంతవరకు నమస్తే అండి.